నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నాం. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనేది ఒకప్పటి నానుడి. అయితే ఇప్పుడు మాత్రం తింటే తణుకు తాటి గారెలే తినాలనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్. తాటి గారెలు అనేవి ఇంచుమించు కనుమరుగైపోయాయి. దశాబ్ద కాలం క్రితం అయితే తాటి గారెలకు ఉన్న డిమాండ్ అంత ఎంత కాదు. కానీ ఇప్పుడు మాత్రం తాటి గారెలు, తాటి పాకం అనేవి ఒక సీజన్కే పరిమితం అయ్యాయి. అయితే తణుకులో మాత్రం గత దశాబ్ద కాలంగా కూడా ఈ తాటి గారెలు వేస్తూ తాటి గారెలను కూడా ఇక్కడ వండుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపడంతో పాటు హైదరాబాద్లో ఉన్న సినిమా సెలబ్రిటీలు కూడా పంపుతున్నారు రాంబాబు గారు. అసలు తాటిగారెలు ఎలా తయారు చేస్తారు? తాటిగారెలు తినటం వల్ల వచ్చే మనకు లాభాలేంటి? తాటిగారెలు అనేది చాలా ప్రయాసతో కూడుకున్న పని. అయినప్పటికీ వీరు ఎంతో కాలంగా తాటిగారెల్ని, తాటి పానకాన్ని ఇవన్నీ కూడా తయారు చేసి సినిమా సెలబ్రిటీలు కూడా పంపిస్తున్నారు. వారంతా కూడా ఎంతో మక్కువతో తణుకు నుంచే తీసుకువెళ్ళి వారంతా కూడా ఎంతో ఆనందంగా తింటున్నారు. ఈ రాంబాబు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. ఎలా ఉన్నారు రాంబాబు గారు? మీ తాటి గారెలు అలాగే తాటి పాకుండలు ఇవన్నీ కూడా హైదరాబాద్ వరకు పంపుతారంట. సినిమా యాక్టర్లు కూడా ఎంతో లొట్టలు వేసుకుంటూ తింటున్నారంట. మేము వింటా ఉంటేనే ఇది తణుకులోనా ఇలా జరుగుతుందని మాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏం సార్, ఎప్పటి నుంచి ఇలాగా తాటి గారెలు అలాగే తాటి పోకుండలు తయారు చేస్తున్నారు? 2018 నుంచి చేస్తున్నాం సార్. మా నాన్నగారు అయితే గత 15 సంవత్సరాల నుంచి 2009 ఆ టైం నుంచి చేస్తున్నారండి. ఇది తాటిగారెలు అందరూ వేస్తారు కదా, మనమే వేద్దాము బాగుంటాయి వ్యాపారం అని కొంత మేము మొదలు పెట్టుకున్నామండి. బాగానే ఉందండి, మా జీవనాధారం అయ్యింది. ఇప్పుడు సీజన్ పరంగా అయితే తాటిగారెలు వస్తాయండి. జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వస్తాయండి. ఈ 4 నెలలు కూడా మా కుటుంబ పోషకానికి బాగా పనిచేస్తాయి. తాటి గారెలు, తాటి పాకుండలు ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు గోదావరి జిల్లాల్లో ఇంచుమించు కనుమరుగైపోయాయి. ఏదో తాటికాయల సీజన్లో తాటికాయలు తింటాం, లేకపోతే ఇళ్లల్లో ఏదో పెద్దోళ్ళు తాటి రొట్టెలు కాల్చుకోవడం తప్ప ఇవన్నీ తగ్గిపోయినాయి కదండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అందరూ పిజ్జాలకి బర్గర్లకి అలవాటు పడ్డారండి. ఎలాంటి ఫుడ్ ఎవరో తింటలేదండి, పూర్వకాలం ఫుడ్. దానివల్ల కొంత మాకు ఆలోచన వచ్చింది, వేస్తే బాగుంటుంది చేద్దాం అనేసి. తాటిగారెలు, తాటి పోగొండలు వేసి చూద్దామని వేసాం. బిజినెస్ బాగుంది, ఇంకా దాన్ని జీవనాధారం కింద చేసుకున్నాం. అయితే మీరు ఈ తాటిగారెలు, తాటి పోగొండలో ఎవరెవరు పట్టుకెళ్తున్నారు? మీకు ఇక్కడ నుంచి అయితే చాలా మంది పట్టుకెళ్తున్నారండి. సినిమా సెలబ్రిటీలకి, మన గుడివాడ నాన్నగారికి కానీ వాళ్ళందరికీ పట్టుకెళ్తామని చెప్పారండి. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి. సినిమా సెలబ్రిటీలు ఎవరెవరు? సినిమా సెలబ్రిటీలు అయితే ఎక్కువగా శాతం అయితే రానా గారి పేరు చెప్తారండి. రానా గారికి ఇంకా సీరియల్ తీసే వాళ్ళకి కూడా పట్టుకెళ్తున్నాం అన్నారు. మంచిదైంది మాకునండి. పట్టుకెళ్తాం వచ్చిందంటే ఒకేసారి ఎక్కువగా పట్టుకెళ్తారండి వాళ్ళని. పట్టుకెళ్ళిన రోజున మాకు మట్టి చాలా ఆనందంగా ఉంటుంది. అయితే మామూలుగా మనం ఇళ్లలో పండగలకి పబ్బాలకి కూడా గారెలు వేసుకుంటాం, నీతి గారెలు వేసుకుంటాం, లేకపోతే బెల్లపు గారెలు వేసుకుంటాం. ముఖ్యంగా ఈ తాటి గారెల విషయానికి వచ్చేటికి, తాటి పోకుండల విషయానికి వచ్చేటికి మనిషికి ఏమైనా బలం అంటారు? ఇది ఇందులో అయితే సార్ విటమిన్ సి ఉంటుంది అంటే జీర్ణక్రియ బాగుంటుందండి. ఇది తినడం వల్ల ఫైబర్ బాగుంటాయి అని అంటారండి అందరని. దానివల్ల ఇంతవరకు అయితే పూర్వకాలం అయితే అన్నం తినకపోయినా తాటిగా కాల్చుకుని తినేసి జీర్ణక్రియ బాగుండేది, శక్తి ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఎవరికి తెలుస్తలే కాదు. తిన్న వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారండి. పూర్వకాలం తిండిలో మళ్ళీ మొదలు పెట్టారు. పూర్వకాలం పద్ధతిలో బాగున్నదండి. దీనివల్ల మాకు కొంచెం ఆరోగ్యపరంగా బాగుంటుంది అంటున్నారు చాలా మంది. కానీ పని చేయడం చాలా కష్టమండి. అయినా సరే మేము జనాలు మాకు కొంచెం ప్రోత్సహిస్తున్నారు కాబట్టి కొంత మేము ఎదరికి వెళ్తున్నాం చేస్తాం. చూపించు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలతో పాటు అమెరికా వంటి ప్రాంతాలకు కూడా వెళ్తున్నాయని చెప్పారు. అమెరికా పట్టుకెళ్ళారండి. అమెరికా పట్టుకెళ్తున్నారంటే ఇది అయితే చేసిన తర్వాత ఒక 6 రోజులు నిల్వ ఉంటాయండి. ఈలాగా కార్గిల్ వాటిలో పంపుతున్నారంట. పంపులు కూడా చాలా బాగున్నాయని చెప్పారండి. తర్వాత ఇక్కడి నుంచి కూడా అక్కడ ఫంక్షన్లు ఉంటే పంపుతున్నాము. మేము కూడా బాగా చేయండి, ఇలాగే చేయండి మాకు కావాలని చెప్తున్నాం. ఆర్డర్లు కూడా ఇస్తున్నారండి. 100, 200 ఆర్డర్లు ఇస్తున్నారండి. దాని ప్రకారంగా మేము చేసుకుంటున్నాము. అయితే ఇది గారెలు వచ్చేటప్పటికి మీకు ధర ఎలా ఉంటుందంటారు? ఇంకోటి వచ్చి ఫస్ట్లో అయితే ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి సార్ 10 రూపాయలు రేటు పెట్టుకున్నామండి. ఫస్ట్లో అయితే మా అమ్మగారు 2 రూపాయల రేటు కాడి నుంచి అమ్మమండి. 2 రూపాయల కాడి నుంచి మేమైతే లాస్ట్ ఇయర్ 7 రూపాయలు కూడా అమ్మమండి. కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి
ఒక పీస్ వచ్చి 10 రూపాయలు. చూపించుగా వర్షాకాలం సీజన్ లోనే ఇవి ఎక్కువగా అంతే సార్. ఈ తాటి సీజన్ లోనే వస్తాయి. తాటి సీజన్ లోనే జూన్ నెల నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నెల దాకా వస్తాయి సార్. ఈ సీజన్ ఈ నెల వరకు వస్తాయి. ఈ నెల వరకు వస్తాయి నుంచి ఇక్కడ నుంచి అయిపోతాయండి. మళ్ళీ జూన్ నెల దాకా చూడాలని వేడింగ్ నీళ్ళు నిల్వ ఉంచుకోవడానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న అవకాశం లేదండి. తాటి పీసం అలా ఉండదు సార్. తాటి పీసం ఫ్రెష్ గా ఉన్నప్పుడు స్మెల్ బాగుంటుంది. ఏమైనా ఒక రోజు నిల్వ అయిందంటే మారిపోతుంది అండి. అది తిన్న కస్టమర్కే కాదు మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని మేము ఏం చేస్తామంటే పొద్దున్నే ఉదయం లెగ్గానే 5 గంటల కల్లా తాళ్ళ కిందకి వెళ్ళి శుభ్రంగా మంచి కాయలు ఎరుగుని వచ్చి ఇంటి దగ్గర శుభ్రంగా అన్ని చేసి పెడతాం సార్. ఈ ఏళ్ళ తెచ్చిన కాయలు రేపు పొద్దున్న పేషెంట్ తీసుకోవడానికి ఉపయోగిస్తాను. మళ్ళీ తాడి చెట్టు అంటేనే కల్పవృక్షం అంటారు. ఇప్పుడు తాడి చెట్లు ఉన్నాయంటారా కనుమరుగైపోయినాయి? తాడి చెట్లు అంటే అందరూ ఇప్పుడు కొబ్బరి చెట్లకి ఏదో రూపాయి వస్తుంది, కొబ్బరికాయలు అమ్ముకుంటే చూస్తున్నారు. కానీ తాడి చెట్లు అయితే సాధారణంగా ఉండేస్తలేదండి. ఎవరైనా సరే తీసేయాలి. ఏంటంటే తాటికాయలు అడిపోయి ఎవరు ఏరికంటలేదు అన్న ఫీలింగ్ తోటి అందరూ చాలా మట్టి తాడి చెట్లు తీసేస్తున్నారండి. దానివల్ల కొంత మాకు ఇబ్బంది అవుతుందండి. అది ఉన్నాయండి, ఎక్కడో ఉన్నాయి. గోదావరి లంకల్లో వాటిలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము సొంతంగా. మన ఉడుపు చెల్లి వాటిలో అయితే చాలా మట్టి తీస్తారండి తాటికెళ్ళి. మొత్తానికైతే మీకు తణుకు నుంచి అయితే తాటి గారెలు, తాటి పోకుండలు ఇవన్నీ కూడా సినిమా సెలబ్రిటీలు కూడా మీరు రాంబాబు గారు పంపుతున్నారు. సినిమా సెలబ్రిటీలకి ఏంటి పంపుతున్నాం. మాకు ఏదో జీవనాధారం అయిందండి. బాగుందండి. ఇంక ఈ నెలతో సీజన్ అయిపోతుందండి. ఈ నెలతో సీజన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ జూన్ నెల దాకా మేము వెయిటింగ్ చేయాలండి వీళ్ళ కోసం. ఇది వాస్తవంగా రాంబాబు గారు ఆ తాటి పోకుండల విషయాన్ని చెప్పారు. అవి ఎలా మార్కెట్ చేస్తున్నారో, అలాగే సినిమా యాక్టర్ల నుంచి ఎలా ఆర్డర్లు వస్తున్నాయో, రాజకీయ నాయకుల నుంచి కూడా చెప్పారు. అయితే అసలు ఇది వండే విధానం ఎలా ఉంటుంది, ఈ విషయాలు రాంబాబు గారు శ్రీమతి ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్బలక్ష్మి గారు, ఏమండి ఏంటి తాటి గారెలు మీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంచుమించు తెలుగు రాష్ట్రాలు ఉన్నట్లో కూడా ఎక్కడా లేని తణుకు నుంచి తాటి గారెలు పంపిణీ చేస్తున్నారు. ఎలా వండుతారంటారు ఇవి? తాటి గారెలు అంటే పూర్వకాలం పద్ధతిలో చేసే విధానం ఇప్పుడు ఎవరో వాడట్లేదని మేము ఉపయోగించుకున్నామండి. అది పిల్లలకు కూడా తెలియపరచాలనేసి ఇప్పుడు వాడుతున్నాం. ఇప్పుడు ఉన్న తరానికి ట్రై చేస్తున్నామండి. కాకపోతే అది చేయాలంటే చాలా కష్టమండి. ఈయన పొద్దున్న వెళ్ళి 6 గంటలకు వెళ్ళి కాయలు తెచ్చి దాన్ని పేసం తీసి దాన్ని కలిపి బెల్లం కలిపి దానికి రవ్వ కలిపి దాన్ని వరి రవ్వ వరిపిండి కలుపుకుంటామండి. దానికి తగ్గ సమానంగా కలుపుకుంటామండి. కలుపుకొని దాన్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటామండి. ఆయిల్ వచ్చండి ప్రియా గోల్డ్ ఆయిల్ వాడతామండి. కంపెనీ ఆయిల్ వాడతాం. అది ఎవరికి కూడా హాని అవ్వదండి. దాన్ని ఇక్కడ గారెలు వేసుకుని తాటి పాకంలో తాటి గారెలు వేసి అమ్ముతామండి. అంటే మామూలుగా మనం ఇళ్లలో వండుకుంటాం చూసారా మినపగారెలు, ఆ సైజులోనే అలాగే వండుతారా? మనం సైజు మీరు చేస్తున్నారు, వంట చేస్తున్నారు, అవే సైజు ఇంకేమైనా 2-3 సైజులు పెంచుతామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ వేయమంటారండి. ఒక్కొక్కరు చిన్నగారు కావాలంటే చిన్నగారు వేసేస్తామండి ఆర్డర్ని బట్టి. లేదు మాకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేస్తామండి. దాన్ని బట్టి వాళ్ళు ఇష్టపడి పద్ధతిని బట్టి మేము వేసిస్తామండి. ఓకే, గారెల వరకు ఓకే. ఆ పోకుండలు ఏంటండి? తాటి పోకుండలండి. వరి నూకతో కలుపుతామండి. కలిపి వండల కింద చుట్టి దాన్ని నూనెలో ఎక్కువసేపు యాగనివ్వాలండి. యాగనిస్తే అవి గట్టిపడతాయి. అవి అయితే 10 days దాకా బాగుంటాయండి. ఇప్పుడు అరిసెలు మనకి పోకుండలు చేస్తాం, అదే పిండి వాడతారు? అదే పిండి వాడమండి. తాటి పేషము వరి నూకండి. అంతే తప్ప దానికి దీనికి సంబంధం ఉండదండి. అరిసెల పిండికి దీనికి సంబంధం ఉండదు. ఓకే, అయితే ఇవి ఎంతకాలం నిల్వ ఉంటాయంటారు? తాటి పాకుండలు అయితే 10 రోజుల పైనే ఉంటాయండి. తాటిగారులు అయితే వారం రోజుల పైన ఉంటాయి. ఈ టేస్ట్ అవి కూడా ఏమీ మారదు. ఒక 10 రోజులు ఉన్న టేస్ట్ మారదు. అవి నిల్వ ఉండి కూడా టేస్ట్ వస్తుందండి. వేడిగా బాగోదండి. చిరిచేదు కాండ్ర వస్తుందండి. ఇప్పుడు కొంతమంది పట్టుకెళ్ళిన వాళ్ళు మరుసటి రోజు తింటుంటే చాలా బాగుంటున్నాయి అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్న ఇళ్లలో చాలా మందికి ఈ తాటి గారెలని, తాటి పోకుండలని ఇలాంటి వంటలు చేయటం వచ్చంటారా చాలా మందికి? కొంతమంది మా దగ్గరికి వచ్చి అయితే మేము చేసుకోలేకపోతున్నాం, మీరు బాగా చేసి పెడుతున్నారు, మాకు అనుకువగా ఉంది, జాబ్ చేసుకుని వచ్చి మేము ఇలా తీసుకోగలుగుతున్నాం, బాగుంది, మేము ఇంటి దగ్గర చేసుకోపోయినా కానీ మా పిల్లలకు కూడా తెలియపరచడానికి బాగుంటుంది, మాకును చాలా బాగా పెట్టారు మీరని మమ్మల్ని అంటున్నారండి. ప్రశంసిస్తున్నారు. మొత్తానికి మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడో పాత
పాత వంటకాలని మళ్ళీ ఇప్పుడు కొత్త వారికి రుచి చూపిస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు మర్చిపోయారు కదా. మర్చిపోయారండి చాలా మంది. కొంతమంది పిల్లలు అయితే ఏంటో తెలియకుండా అని అడుగుతున్నారు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదలట్లేదు, తర్వాత తీసుకురమ్మని వాళ్ళ పిల్లలు గొడవ చేస్తున్నారు. అదేనండి, అది మొత్తానికి మనం చూసాం. తాటి గారెలు, తాటి పోకుండలు. ఒకప్పుడు అయితే ఇవి చాలామంది పూర్వకాలంలో పనులు చేయాలన్నా, వ్యవసాయ పనులు చేయాలన్నా, లేదా కూలి పనులకు వెళ్ళాలన్నా కూడా ఈ తాటి గారెలు, పోకుండలు కూడా చాలా బలవర్ధకమైన ఆహారం. ఇది ఉదయాన్నే తింటే టిఫిన్గా తినేవారంట. టిఫిన్గా తింటే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఎటువంటి ఆకలి వేయకుండా అంత గట్టిగా బలవర్ధంగా ఉండే ఫుడ్ ఇది. అయితే మారిన కాలంతో పాటు ఇప్పుడున్న యువత పిజ్జాలకు, బర్గర్లకు కూడా వెళ్ళిపోయారు. దాంతో ఇవన్నీ కూడా ఒక రకంగా వెనక్కి వెళ్ళాయని చెప్పొచ్చు. కానీ తణుకులో వీరు భార్యాభర్తలు మళ్ళీ దీన్ని ఇప్పుడున్న తరానికి పరిచయం చేస్తూ తాటి పాకుండలు అలాగే తాటి గారెలను కూడా ఇక్కడ వారికి అందిస్తూనే సినిమా సెలబ్రిటీలకు కూడా పంపడం ఎంతో ఆనందించదగ్గ విషయం. వీరి వ్యాపారం కూడా మరింత అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.